బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఫేమస్ యూట్యూబర్ హర్ష సాయిపై ఫిర్యాదు నమోదైంది. పెళ్లి చేసుకుంటారని నమ్మించి మోసం చేశాడని నాల్సింగి పిఎస్ లో ఓ యువతి ఫిర్యాదు చేసింది. పెళ్లి పేరుతో 2 కోట్ల రూపాయలు తీసుకున్నాడంటూ కూడా సంచలన ఆరోపణలు చేసింది. హర్ష సాయి తండ్రిపైన కూడా కేసు నమోదైంది. కష్టాల్లో ఉన్న పేదలకు సాయం చేస్తూ యూట్యూబ్ లో ఫేమ్ అయ్యాడు. ఇన్ఫాక్ట్ యూట్యూబ్ లో ఫేమస్ అయ్యాడు హర్ష సాయి. దీంతో తను సంపాదించుకున్నాడు కూడా. ఇటీవల సొంతంగా ఓ సినిమా కూడా తీశాడు హర్ష సాయి. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నారని హర్ష సాయిపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు హర్ష సాయి మీద మరొక కేసు కూడా నమోదైంది. ఫేమస్ యూట్యూబర్ హర్ష సాయిపై ఫిర్యాదు చేశారు ఓ యువతి. పెళ్లి చేసుకుంటారని నమ్మించి మోసం చేశాడని నాల్సింగి పిఎస్ లో ఓ యువతి ఫిర్యాదు చేసింది. అయితే ఆ యువతి ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ కావచ్చు, లేకపోతే ఇటు ఒక కార్యక్రమానికి సంబంధించి ఒక పెద్ద వేదికలో కూడా తాను ఉందన్న మాట వినిపిస్తోంది. తాను పాల్గొందన్న మాట వినిపిస్తోంది. ఆ యువతికి సంబంధించిన డీటెయిల్స్ని ఇక్కడ మేము రివీల్ చేయాలనుకోవట్లేదు. అవును, మరి కాసేపట్లో ఆ యువతి తన స్టేట్మెంట్లో ఏం పేర్కొంది, ఏ అంశాలను పొందుపరిచింది, హర్ష సాయి ఏ విధంగా మోసం చేశాడు, ఎందుకు తాను ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. నాల్సింగ్ పిఎస్కి చేరుకుంది ఆ యువతి. చేరుకొని ఫిర్యాదు చేసింది. కేవలం యూట్యూబర్ హర్ష సాయి మీద మాత్రమే కాదు, హర్ష సాయితో పాటు హర్ష సాయి తండ్రి మీద కూడా కేసు నమోదు చేసింది ఆ యువతి. విజువల్స్ మీరు చూస్తున్నారు. అయితే ఆమె డీటెయిల్స్ని మేము ఇక్కడ రివీల్ చేయట్లేదు. హర్ష సాయి తనని మోసం చేశాడంటూ ఓ యువతి నాల్సింగ్ పిఎస్ లో కేసు నమోదు చేసిన అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి పెట్రీషియా సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, తన ఫిర్యాదులో ఎటువంటి అంశాలను పేర్కొంది? ప్రధానంగా ఫేమస్ యూట్యూబర్ హర్ష సాయి పైన ఫిర్యాదు చేయడం జరిగింది. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పెళ్లి చేసుకుంటా అని చెప్పి నన్ను నమ్మించి మోసం చేశారు, ప్రేమలో దింపాడని చెప్తున్నారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ప్రధానంగా తను కంప్లైంట్ చేయడం జరిగింది. పెళ్లి చేసుకుంటా అని చెప్పి నా దగ్గర 2 కోట్ల రూపాయల వరకు తీసుకున్నారు. హర్ష సాయి మరియు వాళ్ళ తండ్రి ఇద్దరి పైన కూడా పూర్తిగా కంప్లైంట్ చేయడం అయితే జరిగింది. కష్టాల్లో ఉన్న ఎవరైతే చాలా మంది పేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సాయం చేస్తూ యూట్యూబ్ లో ఫేమస్ అవ్వడం జరిగింది. ఇటీవల ఒక సొంత సినిమా తీయడం అయితే జరిగింది. పూర్తిగా కూడా హర్ష సాయి పెళ్లి చేసుకుంటాడంటూ తనని మాయమాటలు చెప్పాడు అంటూ తను ప్రధానంగా చెప్పడం అయితే జరిగింది. ఇటీవల కాలం చూసుకుంటే నార్సింగ్ లో చాలా మంది కంప్లైంట్ ఇవ్వడానికి బాధితులు అందరూ వస్తున్నారు. మొన్న లావణ్య, ఆ తర్వాత జాన్ మాస్టర్, ఇప్పుడు ఈ మహిళ హర్ష సాయి మీద కంప్లైంట్ చేస్తుంది. సుమారుగా 2 కోట్ల వరకు నన్ను పెళ్లి చేసుకుంటానికి కట్నం డౌరీ వరకు తీసుకున్నాడు అతను. కష్టాల్లో ఉన్న వాళ్ళకి, పేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ సాయం చేస్తూ యూట్యూబ్ లో చాలా ఫేమస్ అయ్యాడు. ప్రధానంగా ఒక సినిమా చేయడం కూడా జరిగింది. ఒక సొంతంగా పూర్తిగా సినిమా చేశాడు. ఒకవైపు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వల్ల అతని మీద చాలా మంది కంప్లైంట్ చేయడం అయితే జరిగింది. ప్రధానంగా కూడా హర్ష సాయి మీద కూడా అనేక కంప్లైంట్స్ ఉన్నాయి. ఏదైతే బెట్టింగ్ యాప్ల ద్వారా జీవితాలన్నీ నాశనం అవుతున్నాయి, వీళ్ళు బెట్టింగ్ యాప్స్ ని ఎంకరేజ్ చేస్తున్నారు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారంటూ ఇటీవలనే హర్ష సాయి మీద ఎన్నో కంప్లైంట్స్ ఉన్నాయి. ఇప్పుడు తాజాగా చాలా మంది యువతులు అందరూ బయటికి వస్తున్నారు. ఒకవైపు వేధింపులకి మేము అనుభవిస్తున్నాము, పెళ్లి పేరు అని చెప్పి మా దగ్గర డబ్బులు లాక్కుంటున్నారు అంటూ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన, తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఒకరి వెనకాల ఒకరు బయటికి వస్తున్నారు. ఈ మైలే కాదు, మరికొంతమంది కూడా బయటికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే అవకాశాలు ఇస్తామంటూ వేధింపులకి గురి చేస్తున్నారు. ఆ తర్వాత ఒక ఫేమ్ అడ్డు పెట్టుకొని మేము ఇన్ఫ్లుయెన్సర్స్, మమ్మల్ని పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ బాగుంటుందని ఇలా మాయ మాటలు చెప్పి సుమారు 1 కోట్ల రూపాయలు మా దగ్గర తీసుకుంటున్నారని ప్రధానంగా చెప్తున్నారు. ఆ మహిళ ఫిర్యాదులో ఎట్లా పరిచయం అయింది, ఆ పరిచయం కాస్త ఎక్కడి వరకు వెళ్ళింది, ఇవన్నీ అంశాలను పొందుపరిచిందా? ప్రస్తుతం అయితే తను నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఉంది. తనకి సంబంధించిన అడ్వకేట్, తన లాయర్ తో వచ్చి మరి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు. పూర్తిగా కంప్లైంట్ అయితే రాస్తున్నారని పూర్తిగా అయితే తెలుస్తుంది. తను ఒక ఫేమస్ ఇండియన్ యాక్ట్రెస్, ప్రొడ్యూసర్ కూడా మారిందని కూడా తెలుస్తుంది. ఒకవైపు చూసుకుంటే కూడా తను బాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా ఒక సీరియల్ ద్వారా అయితే తను లాంచ్ అయిందని కూడా పూర్తిగా తెలుస్తుంది. తన ఐడెంటిటీపై రిలీజ్ చేసే ప్రయత్నం అయితే చేయట్లేదు. భాగ్య విధాత అంటూ ఒక సీరియల్ అయితే తను లాంచ్ అవ్వడం అయితే జరిగింది.
జరిగింది బాలీవుడ్ లో. తను చాలా ఫేమస్. కొన్ని ఫోటో షూట్స్ చేయడం కానీ, మోడలింగ్ చేయడం కానీ, ఎన్నెన్నో చాలా ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా ఫేమస్ అని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒకవైపు చూసుకుంటే కూడా బెట్టింగ్ ప్రమోషన్స్ చేస్తూ పూర్తిగా అయితే ఎవరైతే హర్ష సాయి ఉన్నాడో అతని మీద అనేక కంప్లైంట్స్ అయితే ఉండడం అయితే జరిగింది. ఒకవైపు ఇప్పుడు చూసుకుంటే అయితే ప్రధానంగా ఆ మహిళని మోసం చేసి సుమారుగా 2 కోట్ల వరకు డబ్బులు తీసుకున్నాడు. వాళ్ళ నాన్న వాళ్ళిద్దరూ కలిసి 2 కోట్ల ఎగ్జాక్ట్ గా ఇదే పాయింట్ రాబోతున్నాను పెట్రీషా. ఎందుకంటే హర్ష సాయి మీద ఫిర్యాదు చేసిన కారణం అంటే పరిచయం ఉండొచ్చు. ఆ పరిచయం ఒకవేళ కాస్త ముందడుగు వేసి ఒకవేళ ఏవైనా ప్రేమ వ్యవహారం లాంటి వరకు వెళ్ళిందా అనే ఒక క్వశ్చన్ మార్క్ కూడా రైసే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ హర్ష సాయి తండ్రి మీద ఎందుకు ఫిర్యాదు చేసింది, ఆ అంశానికి సంబంధించిన క్లారిటీ వస్తుందా? ఎస్, ప్రధానంగా తను ఇస్తున్న సమాచారం మేరకు అంటే ఏదైతే తన కంప్లైంట్ కాపీలో ఇప్పుడు ప్రస్తుతం రాస్తుందో అదంతా కూడా పెళ్లి చేసుకుంటారని చెప్పారు. కాబట్టి వాళ్ళకి డబ్బు అవసరం ఉంది. నేను ఒక యాక్ట్రెస్, నేను ఎందుకంటే వాళ్ళని ఓన్ చేసుకున్నాను కాబట్టి నా వాళ్ళు అని చెప్పి నేను 2 కోట్ల వరకు డబ్బులు ఇస్తాను. ఆ తర్వాత పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేస్తున్నారు. ప్రధానంగా ఇన్ని రోజులు నాతో ఉన్నాడు, ఆ తర్వాత ముఖం చాటేస్తున్నాడు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎప్పుడు ఎవరితోని ఎక్కడ ఉంటారో తెలియదు. కానీ ప్రధానంగా నన్ను మోసం చేస్తున్నాడు హర్ష సాయి అంటూ తను ప్రస్తుతం అయితే నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ రాస్తుంది. మనం విజువల్స్ కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. కానీ ఒక్కసారి మీరు లైన్లో ప్రయత్నం చేయండి. అసలు ఏం జరుగుతోంది? ఏడాది ప్రస్తుతం ఇదే డిస్కషన్ జరుగుతుంది. ఎందుకంటే రాజ్ తరుణ్ లావణ్య విషయానికి సంబంధించి ఎటువంటి డిస్కషన్కి వెళ్ళిందో మనం చూసాం. ఆ తర్వాత ప్రస్తుతం ఆ ఇష్యూకి సంబంధించి ఎంత పీక్స్ వరకు వెళ్ళిందో మనం చూసాం. ఆ తర్వాత జానీ మాస్టర్ ఇష్యూ, ఈ రెండు ఇంకా సోషల్ మీడియా వేదిక చర్చలో ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయికి సంబంధించి, ఎందుకంటే హర్ష సాయి ఒకసారి తన యూట్యూబ్ ఛానల్ మీరు కనుక చూస్తే దాదాపు 12 మిలియన్ల వ్యూవర్స్, ఇన్ఫాక్ట్ 12 మిలియన్ల సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు తను ఎంత ఫేమస్ అనేది. సో ఇటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా మీరు చూస్తే ప్రస్తుతం బ్రేకింగ్ న్యూస్ చాలా మందికి, ఎందుకంటే తన నుంచి చాలా మంది లబ్ధి పొందారంటూ కూడా ఇన్ఫాక్ట్ తనే చెప్పుకున్న సందర్భాన్ని చూసాం. సో అటువంటి సినారియోలో ఇదొక సెన్సేషనల్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఒక్కసారి అప్డేట్స్ కంటిన్యూ చేద్దాం. మా ప్రతినిధి అనీంద్ర అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. ఇన్ఫాక్ట్ ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నాడు. అనీంద్ర, హర్ష సాయికి సంబంధించి ఈ వ్యవహారం ఎప్పటి నుంచి నడుస్తోంది, లేకపోతే ఏం జరిగిందనే అంశానికి సంబంధించి ఆ మహిళ కావచ్చు, లేకపోతే ఆయన తరపు న్యాయవాది కావచ్చు, ఆమె తరపు న్యాయవాది కావచ్చు, బయటకు వచ్చి చెప్పే అవకాశం ఉందా? ఎటువంటి చర్చ జరుగుతోంది సోషల్ మీడియా వేదికగా? సచిన్, హర్ష సాయితో మిత్రాకి ఇంతకు ముందు అంటే తనతో మూవీ చేస్తున్నప్పటి నుంచి కూడా పరిచయం ఉంది. సో తను బిగ్ బాస్ కి వెళ్ళొచ్చిన తర్వాత ఓటీటీ సీజన్ 1 లో ఫైనలిస్ట్ గా నిలిచిన మిత్ర సినిమా తర్వాత బయటకు వచ్చిన తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి, ఏం చేస్తుంది అని చెప్పేసి అంతా కూడా ఎదురు చూశారు. అయితే హర్ష సాయితో సినిమా అనౌన్స్ చేయడం, సో తనని హీరోగా పెట్టేసి సినిమాని అనౌన్స్ చేయడం అప్పుడు ఒక సెన్సేషన్ అయింది. సో ఆ సినిమా ఎట్లా ఉండబోతుంది, ఏంటి, ఎంత బడ్జెట్ పెడుతున్నారు ఏంటి అనేది. బట్ అంటే వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి లవ్ నడిచింది, ఎటువంటి రిలేషన్ నడిచింది అనేది అప్పట్లో ఎవరికి తెలియదు. బట్ ఇప్పుడు తను కేసు ఫైల్ చేసిన తర్వాత సోషల్ మీడియా అంతా చర్చించుకున్నారు. అంటే గత కొంతకాలంగా మనం చూస్తున్నాం హర్ష సాయి మీద ఇటువంటి ఎలిగేషన్స్ వస్తూనే ఉన్నాయి. చాలా మంది తోటి యూట్యూబర్స్ కూడా చాలా మంది వచ్చి కంప్లైంట్స్ చేసిన సిచ్యువేషన్స్ మనం చూసాం. పలు ఛానల్స్ లో ఇంటర్వ్యూస్ ఇస్తూ కూడా తను బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు అండ్ ఇంకా తను చేసే మోసాలు చాలా ఉన్నాయి, తను అమ్మాయిలను కూడా యూజ్ చేసుకుంటాడు అని చెప్పేసి కూడా చాలా మంది చెప్తూ వచ్చారు. బట్ వాటికి ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఆ ప్రూఫ్స్ అనేవి ఎవరు కూడా సబ్మిట్ చేయకపోవడం, దానిపైన హర్ష సాయి మళ్ళీ బయటకు వచ్చి క్లారిటీ అనేది ఇచ్చే ప్రయత్నం కూడా చేశాడు. బట్ ఆ క్లారిటీ ఇచ్చినప్పటికీ కూడా ఆ క్లారిటీ మీద కూడా చాలా ట్రోలింగ్ జరిగింది. తను స్క్రిప్టెడ్ గా ఇంటర్వ్యూ ఇచ్చి తన మీద వచ్చే ఎలిగేషన్స్ ని క్లియర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. బట్ తను ఎప్పటికైనా కానీ ఈ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తాడు అని చెప్పేసి ట్రోల్ చేశారు. బట్ అంటే ఫైనల్ గా ఇప్పుడు మిత్ర బయటకు వచ్చి అంటే ఆ సినిమా గురించి కూడా ఇంతకు ముందు మనం చూసాం, ఆ సినిమా కూడా ఆగిపోయింది. సినిమా విషయంలో కూడా డెఫినెట్ గా కేసు అవుతుంది, అది బయటకు వస్తుందని అప్పుడు కొంతమంది మాట్లాడారు. ఇప్పుడు మిత్ర బయటకు వచ్చి కేసు ఫైల్ చేసిన తర్వాత సో ఇది ఒక సెన్సేషన్ గా మారుతుంది అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎవరైతే తనకి అగెనిస్ట్ గా మాట్లాడిన వాళ్ళందరూ ఉన్నారో డెఫినెట్ గా ఇప్పుడు ముందుకు వచ్చి ఇంకా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. హర్షకి సంబంధించిన ప్రూఫ్స్, ఎటువంటి ప్రూఫ్స్ ఉన్నాయి, తను ఎంతమందిని మోసం చేశాడు, ఎలా మోసం చేశాడు అనే ప్రూఫ్స్ కూడా త్వరలో బయటకు వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సచిన్,
రైట్, ఒక్కసారి మీరు లైన్ లో ప్రయత్నించండి. అప్డేట్స్ కంటిన్యూ చేసేందుకు పెట్రీషియా కూడా సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, ప్రస్తుతం ఇటు కేసు నమోదైన తర్వాత సదరు యువతికి సంబంధించిన లాయర్ ఆయన మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే ఇంకా అక్కడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్న పరిస్థితి ఉందా? ఆల్రైట్, మరి కాసేపట్లో పెట్రీషియా కూడా జాయిన్ అవుతారు. అప్డేట్స్ కంటిన్యూ చేసేందుకు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి మీద కేసు నమోదైంది. తను మోసగాడంటూ ఓ యువతి నాల్సింగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది. లాయర్తో సహా అక్కడికి వెళ్ళింది, ఫిర్యాదు చేసింది. అప్డేట్స్ కంటిన్యూ చేద్దాం. మా ప్రతినిధి అనీంద్ర అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. అనీంద్ర, ప్రస్తుతం వీళ్ళ వ్యవహారానికి సంబంధించి ఎవరికైనా అవుట్ సైడర్కి తెలుసా, అంటే మిగతా వాళ్ళు ఎవరికైనా తెలుసా? ఇప్పుడు ఈ విషయంలో మాట్లాడడానికి ఎవరైనా బయటకు వస్తున్నారా? ఆల్రైట్, అనీంద్ర ఒక్కసారి మీరు ప్రయత్నించండి. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయికి సంబంధించి కేసు నమోదు చేసిన నేపథ్యంలో అక్కడికి ఆ సదరు యువతి లాయర్ కూడా అక్కడికి వెళ్ళారు. ఆ కేసు నమోదు చేస్తున్న విజువల్స్ కి సంబంధించి పోలీస్ స్టేషన్ లో ఉండగా కేసు నమోదు చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. హర్ష సాయి తనను మోసం చేశాడు, దాదాపు 2 కోట్ల వరకు కూడా తీసుకున్నాడంటూ కూడా సదరు యువతి తన ఫిర్యాదులో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. పెళ్లి పేరుతో 2 కోట్ల రూపాయలు తీసుకున్నాడని చెప్పి సదరు యువతి తన ఫిర్యాదులో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. లాయర్తో సైతం వెళ్ళి ఇటు పిఎస్ లో కేసు నమోదు చేసింది. హర్ష సాయి రియాక్షన్ ఏంటి? ప్రస్తుతం ఇదే ఇంట్రెస్టింగ్ గా మారింది. హర్ష సాయి ఎక్కడ? హర్ష సాయి రియాక్షన్ ఏంటి? ప్రస్తుతం ఇదే డిస్కషన్ జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు, ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇది నాల్సింగి పిఎస్ లో ఇప్పటికే నాల్సింగి పిఎస్ కి సంబంధించి ఆల్రెడీ రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ రన్ అవుతోంది. ఇక్కడ ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు హర్ష సాయి కేసు కూడా ఇక్కడే. సో ఇప్పుడు ఆ సదరు యువతి ఆ ఫిర్యాదులో ఏం పేర్కొంది, ఏ అంశాలను పేర్కొంది, దాంతోపాటు ఎటువంటి విషయాలను చెప్పుకొచ్చింది, వాళ్ళ పరిచయం ఎక్కడ జరిగింది, ఎన్నేళ్ల నుంచి వాళ్ళ మధ్య ఈ పరిచయం ఉంది, ఎక్కడ తనకు మోసం చేశాడు. ఇన్ఫాక్ట్ ఇదే ఫిర్యాదులో హర్ష సాయి తండ్రి మీద కూడా ఫిర్యాదు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో హర్ష సాయి తండ్రి మీద ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఎందుకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది, అతని నుంచి ఎటువంటి ఇష్యూస్ సదరు యువతి ఫేస్ చేసింది, ఇవన్నీ కూడా ప్రస్తుతం డిస్కషన్ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి మోసగాడు అంటూ కూడా ఫిర్యాదులు పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ కంటిన్యూ చేసేందుకు మా ప్రతినిధులు పెట్రీషియా, అనీంద్ర వీళ్ళిద్దరూ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. హర్ష సాయి మీద, ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి మీద ఒక ఫేమస్ ప్రోగ్రామ్ లో కంటెస్టెంట్ గా ఉన్న ఓ యువతి కంటెస్ట్ చేసింది గతంలో. ఇన్ఫాక్ట్ సో ఆ యువతి ఇప్పుడు నాల్సింగి పిఎస్ లో కేసు నమోదు చేసింది, ఫిర్యాదు చేసింది. హర్ష సాయి తనని మోసం చేశాడంటూ కూడా హర్ష సాయి మీదే కాదు, హర్ష సాయి వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తండ్రి మీద కూడా ఇటు కేసు నమోదు చేయడం జరిగింది, ఫిర్యాదు చేసింది. సో ఆ విషయం మీరు చూస్తున్నారు. తాను ఫిర్యాదు చేయడానికి వెళ్ళినప్పుడు లాయర్కి సంబంధించి కూడా లాయర్తో పాటు వెళ్ళింది, ఫిర్యాదు చేసిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. అనీంద్ర అప్డేట్స్ కంటిన్యూ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అనీంద్ర, సో ఇప్పుడు ఈ బాధిత యువతికి సంబంధించి ఎవరైనా రియాక్ట్ అవుతున్నారా? ఎందుకంటే వీళ్ళ విషయం ఎవరికైనా అవుట్ సైడర్కి తెలుసా? వాళ్ళు ఏమైనా రియాక్ట్ అయ్యే ప్రయత్నం జరుగుతోందా? డెఫినెట్ గా ఇప్పుడు అంటే మిత్ర లీగల్ గా ప్రొసీడ్ అవుతుంది కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ కి, వాళ్ళ సర్కిల్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తెలిసినప్పటికీ కూడా ఇప్పుడు నెక్స్ట్ ఎటువంటి స్టెప్ తీసుకుంటారో, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయా? డెఫినెట్ గా ఇంకా ఎవరైనా బాధితులు ఇంకెవరైనా ఉన్నారా, ఇంకెవరైనా వచ్చి బయటకు వచ్చి మాట్లాడతారా, వాళ్ళ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయి అనేది మనం డెఫినెట్ గా వెయిట్ చేసి చూడాలి. డెఫినెట్ గా మాట్లాడడానికి ముందుకు వస్తారని చెప్పేసి ఇంతకు ముందు అయితే ఎన్నో ఎలిగేషన్స్ చేస్తూ చాలా మంది వచ్చారు. బట్ వాటికి సరైన ప్రూఫ్ లేకపోవడం వల్ల పెద్దగా పట్టించుకున్న పరిస్థితులు కనిపించలేదు. బట్ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ సీరియస్ గానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు డెఫినెట్ గా కొంచెం ధైర్యం చేసి ఎవరైనా బాధితులు ఉంటే, ఈవెన్ ఆ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి కావచ్చు, హర్ష సాయి చాలా మంది అమ్మాయిలను కూడా మోసం చేశాడు వాడుకుని అని చెప్పి వచ్చిన ఎలిగేషన్స్ కి సంబంధించి ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక స్టెప్ తీసుకుని ముందుకు వచ్చి మాట్లాడే ప్రయత్నం డెఫినెట్ గా చేస్తారు అని చెప్పుకోవచ్చు. అసలు ఇంతకు ముందు నుంచి కూడా హర్ష సాయి అసలు యూట్యూబ్ నుంచి వచ్చే డబ్బుతోనే తను ఈ ప్రజలకి ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇస్తున్నాడో, అసలు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అనే దాని మీద కూడా ఎక్కువగా చర్చ జరిగినప్పటికీ కూడా తర్వాత మెగా అనే మూవీని తను డైరెక్ట్ చేస్తూ, తనే హీరోగా యాక్ట్ చేస్తూ దానికి మిత్ర
ప్రొడ్యూసర్ గా ఉంటూ తనే హీరోయిన్ గా కూడా యాక్ట్ చేస్తుంది అని చెప్పేసి అనౌన్స్ చేసిన టీజర్ అప్పుడు కూడా మనం వాళ్ళని చూసాం. సో అక్కడ వాళ్ళ రిలేషన్ కూడా మనకు అర్థమైంది. ఈ రిలేషన్ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, సో ఎలా స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎందుకు కేసు ఫైల్ చేయాల్సి వచ్చింది, దీనికి సంబంధించిన ప్రూఫ్స్ తను ఏం సబ్మిట్ చేశారు, వాళ్ళ తండ్రి పైన కూడా తను కేసు ఫైల్ చేయడం జరిగింది. ఎందుకు ఫైల్ చేశారు, ఎటువంటి సిచ్యువేషన్స్ జరిగినాయి అనేది వీళ్ళ ఫ్రెండ్స్ గానీ సంబంధిత యూట్యూబర్స్ గానీ ఎవరైనా వచ్చి బయటకు వచ్చి ఏమైనా మాట్లాడితేనే గానీ మనకి కరెక్ట్ గా అక్కడ సిచ్యువేషన్స్ అన్ని అర్థమయ్యే ఛాన్స్ కానీ లేదు. ఇప్పుడు గతంలో కూడా మీరు ఇన్ఫాక్ట్ కొంతమంది ఇంటర్వ్యూ చేశారు ఈ అంశానికి సంబంధించి, అంటే ఫినాన్షియల్ గా తను మరి ముఖ్యంగా ప్రమోషన్ కి సంబంధించి ప్రమోషన్స్ విషయంలో కూడా మీరు ఇంటర్వ్యూ చేశారు గతంలో. వాళ్ళు ఏమైనా ఇప్పుడు మా రియాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది ఇప్పుడు దీనికి సంబంధించి, అంటే వాళ్ళ దగ్గర సోర్స్ ఉందా, ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? డెఫినెట్ గా రియాక్ట్ అవుతారు. ఇంతకు ముందు నుంచి కూడా వాళ్ళ దగ్గర కొంతమంది ప్రూఫ్స్ ఉన్నాయి, కొంతమంది బాధితులు కూడా మమ్మల్ని ఆశ్రయించారు. సో అందుకే మేము వాళ్ళ తరపు నుంచి వాయిస్ వినిపిస్తున్నాం.